నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ టొమాటో కర్రీ. దీని తయారీకి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను వేసి వేయించుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక అందులో 4 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అది కూడా కాస్త ఫ్రై అయ్యాక 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉన్న టైంలోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో సాల్ట్ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే టమాటా యాడ్ చేశాక ఈ సాల్ట్ వల్ల టమాటోలోని వాటర్ అంతా బయటకు వచ్చేసి కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది. సో అందుకే టమాటాని 80% ఉడికించాక అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓన్లీ టమాటో కర్రీలోకి మాత్రమే ఇలా ఫ్రై అయ్యాక అందులోకి 6 వరకు టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిపోయేంత వరకు ఒక 80% వరకు ఉడికించుకోవాలి. బాగా కలుపుకొని ఆయిల్ పట్టేలా కాసేపు మూత పెట్టుకోండి. మూత తీసి చూసాక 80% వరకు ఇలా ఉడికిపోయి ఉంటుంది. ఈ టమాటో కర్రీని అల్యూమినియం పాత్రలో అస్సలు వండకండి, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు. ఇలా 80% ఉడికాక ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఈ 4 యాడ్ చేసుకొని అన్నీ కలిసేంతగా బాగా కలుపుకోవాలి. రిమైనింగ్ 20% కూడా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే టైంలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటో కర్రీ రెడీ. చపాతీలోకైనా రైస్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.